వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా తాను ఏ పార్టీలోకి చేరబోనని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తెలిపారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగుల కోసం పోరాడతానంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. అటు రాష్ట్రంలో అలాగే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా ఒక పేరు వినబడుతోంది. ఇండిపెండెంట్గా అంటే బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రసన్న హరికృష్ణ. ఆయన ప్రసన్న నాతో ఉన్నారు. సార్ నమస్తే. రెండు పార్టీలు జాతీయ పార్టీలు కూడా అభ్యర్థిని పెట్టాయి. రెండు కూడా ఒకరు సీఎం స్థాయిలో వచ్చి ప్రచారం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ పేరు ఇంతగా వినడానికి కారణం ఏంటి? ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల యొక్క గొంతుకండి. ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల గుండె చప్పుడు. ఒక 15 సంవత్సరాల నుంచి ఉద్యోగిగా పనిచేసేటువంటి నేపథ్యం రీత్యా తెలంగాణ ఉద్యమంలో భాగమైనటువంటి వ్యక్తిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పక్షాన ఉద్యోగ సంఘాల తరఫున మా ఆర్గనైజేషన్కు 2 సార్లు అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉస్మానియా యూనివర్సిటీ లోపల చదువుకున్నటువంటి బిడ్డగా ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక మంచి ర్యాప్ ఉన్నటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా ప్రజలందరూ మా పట్టభద్ర మిత్రులందరూ కూడా వారి యొక్క గుండెకు హత్తుకొని నన్ను దగ్గర తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇదే ట్రెండ్ మీకు కనబడతా ఉంటుంది. సో రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను పక్కకు పెట్టి రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణ ముందుకొచ్చారు. ఎందుకు ప్రసన్న హరికృష్ణకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను పోటీ చేసేది ఎమ్మెల్యే ఎంపీకి కాదండి. నేను పోటీ చేసేది పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి. దానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం అవసరం లేదు. మోరోవర్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 169 వివిధ రంగాల లోపల చేసినటువంటి సమస్యలు తెలిసినటువంటి నిష్ణాతులు ఆ రంగానికి సంబంధించి కనుక కౌన్సిల్ లోపల రిప్రజెంటేషన్ ఉంటే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తారు అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో, ఒకే ఒక స్ఫూర్తితో ఈ శాసన మండలి వ్యవస్థ ఏర్పాటైంది. కాబట్టి మరి పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, అటువైపు నిరుద్యోగులు మరొక వైపు ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ అయితే ఫిట్. ఎందుకంటే 2 ప్లాట్ఫామ్స్ పైన రన్ చేసినటువంటి, 2 ప్లాట్ఫామ్స్ పైన నడిచినటువంటి ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో ఏకైక అభ్యర్థిని నేనే. కాబట్టి పట్టభద్రులందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రసన్న హరికృష్ణ గెలిపిస్తే ఇవన్నీ మారేటువంటి అవకాశం ఉందంటున్నారా? లేదంటే మీ దగ్గర నుంచి పట్టభద్రులకు ఇది నేను హామీ ఇస్తాను, నన్ను గెలిపిస్తే ఇవి జరుగుతాయని ఏం చెప్తారు? తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణని గెలిపిస్తే అద్భుతాలు జరగవు, నేనే చెప్తున్నా. బట్ సమాజం లోపల ఒక మేల్కొల్పు తప్పనిసరిగా వస్తుంది. సమాజం లోపల ఒక ఆలోచన విధానం అనేది ఇన్కల్కేట్ అవుతుంది. ప్రభుత్వానికి తప్పనిసరిగా ముచ్చెమటలు పట్టించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఆలోచనకు గురి చేసేటువంటి విధంగా ప్రసన్న హరికృష్ణ యొక్క యాక్టివిటీస్ తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అన్నప్పుడు బడ్జెట్, విద్యా వ్యవస్థ లోపల బడ్జెట్ అలొకేషన్ మీరు చూస్తే ఎక్కడైనా కూడా మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోపల మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో, ఎక్కడైనా మేధావులు చెప్పినటువంటి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక రాష్ట్రం లోపల కానీ ఒక ప్రాంతం లోపల ఎడ్యుకేషన్ స్ట్రెంత్ అని కావాలి అంటే అట్లీస్ట్ 12% అట్లీస్ట్, అది అంటే మినిమల్ ఫిగర్ 12% బడ్జెట్ అలొకేషన్ కనుక ఉంటే ఒక స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయొచ్చు, ఫ్యాకల్టీస్ను రిక్రూట్ చేయొచ్చు. అంటే ఇలాంటి కాంటెక్స్ట్ లోపల ఇప్పుడు మీరు చాలా స్కూల్స్ లోపల ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్కి వాష్రూమ్స్ లేవండి. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. మరి ఎడ్యుకేషన్ను తప్పనిసరిగా మీరు మెయిన్ ఎజెండాగా పెట్టినప్పుడు మేనిఫెస్టో లోపల, మరి ఎడ్యుకేషన్కు మంత్రి లేనప్పుడు, ఎడ్యుకేషన్కు ప్రాపర్ వే లోపల బడ్జెట్ అలొకేషన్ లేనప్పుడు మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? అసలు కంప్లీట్గా ఒక వ్యవస్థను నాశనం చేయాలి అంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం పైకి మిజైల్స్నో లేకపోతే ఆ దేశం పైన అటామిక్ బాంబ్స్ డ్రాప్ చేయాల్సినటువంటి పని లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మీరు కనుక కొలాప్స్ చేస్తే ఇంకేం అవసరం లేదు. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా నా వైపు నుంచి ఒక బేసిక్, నేను టీచర్ కాబట్టి, నేను విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నా వైపు నుంచి ఒక కన్స్ట్రక్టివ్ వే లోపల సలహాలు సూచనలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే ఇంకొక ఆరోపణ కూడా వినబడుతోంది, మీరు గనక గెలిస్తే మీరు ప్రభుత్వానికి సూచనలు చేస్తారా, ప్రభుత్వంలో చేరబోతున్నారా, కాంగ్రెస్ పార్టీలో చేరతారా, లేదు అని అంటే సూచనలు మాత్రమే చేస్తారా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా? ఇది క్లారిటీ. ఎందుకంటే పట్టభద్రులలో ప్రచారంలో జరుగుతున్నటువంటి సార్, మీరు వెంటనే మళ్ళీ కాంగ్రెస్లో చేరతారని, లేదంటే కాంగ్రెస్ బీ టీమ్గా మిమ్మల్ని తీసుకొచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు ఏ టీంలు బీ టీంలు ఏముంటాయండి? కేవలం ప్రసన్న హరికృష్ణ టీం మాత్రమే ప్రస్తుతం ఈ 4 జిల్లాల లోపల శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల లోపల నేను ఐ హ్యావ్ సమ్ మోరల్స్ అండ్ ఎథిక్స్, ఆ వాటికి తప్పనిసరిగా కట్టుబడి ఉంటాను. ఎట్టి పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ముచ్చట్నే లేదు అని చెప్పేసి మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా చెప్పదలుచుకున్నాం. క్లారిటీగా ఉన్నారు. పట్టభద్రులకి గెలిపిస్తే, మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేయబోతున్నారు? రైట్, ఇప్పుడు నేను బరిలో ఉన్నా, నాతో పాటు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటే చెప్తున్నా, ఒకటే అడుగుతున్నా మీ ద్వారా పట్టభద్రుల సోదరులందరికీ కూడా,
సో ప్రసన్న హరికృష్ణ బొమ్మను ఆ ఇద్దరి బొమ్మల పక్కన పెట్టి చూడండి. చూసి ఎవరు ఏబుల్, ఎవరు ఫిట్, గతంలో నిరుద్యోగుల సమస్యలు ఎవరు అర్థం చేసుకునేటువంటి కండిషన్ ఉంది, ఉద్యోగుల సమస్యల పట్ల ఎవరికి క్లారిటీ ఉంది అని మాత్రమే దయచేసి చూడండి. అదేవిధంగా మొన్న కరీంనగర్ వేదిక వద్ద పట్టభద్రుల సింహ గర్జన వేదిక నుంచి నేను ఒక మేనిఫెస్టో, ఇది పట్టభద్రుల గొంతుక అనేటువంటి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మామూలు రిలీజ్ కాదు, అది బాండ్ పేపర్ పైన. సో దట్ షోస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ ద గ్రాడ్యుయేట్ ఇష్యూస్. సో దిస్ ఈజ్ వాట్ బాండ్. ఈ బాండ్ పైన మీకు 8 హామీలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టో డిజైన్ చేయడం జరిగింది. ఇందులోపల ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలను అడ్రస్ చేయడం ఒకటైతే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం మరొకటి, విద్యా వ్యవస్థను తెలంగాణ సమాజం లోపల నా వైపు నుంచి ఎంత మేరకైతే బలోపేతం చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయో, నాకు ఒక విజన్ డాక్యుమెంట్ ఉంది. ఆ విజన్ డాక్యుమెంట్ యొక్క ఇంప్లిమెంటేషన్ లోపల నేను కంపల్సరీ ముందుంటాను అందరికన్నా అని చెప్పడం కోసం. అదేవిధంగా విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కోసం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ భవిష్యత్తు లోపల అన్ని రంగాల లోపల మహిళలు ఉండాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరి పక్షాన ప్రసన్న హరికృష్ణ నిలబడతాడు అని చెప్పేసి 8 అంశాలను కన్సాలిడేట్ చేసి ఈ 4 అంశాలుగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోకు ప్రసన్న హరికృష్ణ తూచా తప్పకుండా కట్టుబడి ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా మా పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పేసి. సో ఇది మొత్తంగా 2 జాతీయ పార్టీలకు చెమటలు పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రసన్న హరికృష్ణ 2 జాతీయ పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆయన పేరు పట్టభద్రుల్లో ఒక సంచలనంగా మారింది. గెలుపోటములు ఎలా ఉంటాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి 4వ తేదీన చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.